జగన్మోహన్ రెడ్డిపై అనర్హత వేటు పడేటువంటి అవకాశం ఉందా? ఎందుకంటే త్రిపుల్ రఘురామకృష్ణరాజు గారు ఇంతకు ముందు చెప్పడం జరిగింది, జగన్పై కూడా అనర్హత వేటు పడేటువంటి అవకాశం ఉంది రాబోయేటువంటి రోజుల్లో అనేసి. సో దీనికి సంబంధించి ఈ అసలు అనర్హత వేటు పడుతుందా లేదా అనే విషయం డిస్కస్ చేసే ముందు ఒకసారిగా బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి రావాలండి. సో గతంలో ఏం జరిగిందంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అది మామూలుగా ఓడిపోయిన తర్వాత ఎప్పుడైతే వాళ్ళు ప్రమాణ స్వీకారం చేశారో, జూలైలో ప్రమాణ స్వీకారం చేశారు. జూలైలో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఒకరోజు సభకు వచ్చి, సో మాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తాము, లేదంటే రామని చెప్పి వాళ్ళంతా సభ్యులంతా వెళ్ళిపోయారు. ఈయన ఆ రోజు నుంచి ఇంతవరకు రావట్లేదు, ఇంత సభ్యులు వస్తున్నారు రావట్లేదు. సో అయితే ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన తర్వాత మనకి ప్రతిపక్ష హోదా ఇచ్చినా ఇవ్వకపోయినా మనం ప్రజల కోసం పోరాడాలి. ఇది బేసిక్గా ఎవరికైనా ఏ ప్రజాప్రతినిధికైనా ప్రాథమిక కర్తవ్యం ఇది. వాళ్ళు రావాలి. సో ఇలా వాళ్ళకంటూ ప్రభుత్వం చాలా ఖర్చు పెడుతుంది వాళ్ళ మీద. సో వాళ్ళ కోసం ఎన్నిక నిర్వహించారా, సంతకం పెట్టారా, వాళ్ళకి జీతభత్యాలు ఇవ్వాలి, ఇవన్నీ ఇవ్వాలి కదా, వాళ్ళకి కాంపన్సేషన్, వాళ్ళకి పెర్క్స్ ఇవ్వాలి, ప్లస్ ఇవన్నీ ఫెసిలిటీ కల్పించాలి. ఇవన్నీ ఇస్తున్నప్పుడు సభకు వచ్చి సభలో ప్రజల తరపున పోరాడాల్సిన కర్తవ్యం, బాధ్యత వాళ్ళ మీద ఉంది. అయినా కానీ వాళ్ళు ఇవేం పట్టించుకోవట్లా. సో వాళ్ళు ప్రతిపక్ష హోదా అడుగుతున్నారు. ప్రతిపక్ష హోదా అంటే సభకు వచ్చి మీరు అడగాల్సింది ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ సభకు వచ్చి మీరు చేయాల్సింది ప్రజా సమస్యల మీద పోరాడాలి. కానీ వీళ్ళు దేని మీద పోరాడుతున్నారు? వాళ్ళ సమస్య మీద పోరాడుతున్నారు. వాళ్ళకి రావాల్సిన ప్రివిలేజ్ కోసం పోరాడుతున్నారు. లెక్క ప్రకారం అధికారికంగా చెప్పాలంటే అసలు వాళ్ళకి ఆ ప్రివిలేజ్ లేదు. ఎందుకంటే చట్టంలోనే క్లియర్గా ఉంది, 118 సీట్లు వస్తేనే ప్రతిపక్ష హోదా వస్తుంది ఏ పార్టీకైనా అనేది చట్టం ప్రకారం ఉంది. సో అలాంటిది వీళ్ళకి వచ్చింది 11 కదా, 11 చట్టం 11 లెక్క ప్రకారం రాదు. ఇది రాదని వాళ్ళకి తెలుసు. కానీ టీడీపీని కార్నర్ చేయాలంటే, సభ నుంచి వాకౌట్ చేయాలంటే వీళ్ళకి ఒక పాయింట్ కావాలి. ఆ పాయింట్ ఏంటి? ఇది జరగని పాయింట్, ఎప్పటికీ సాధ్యం కాని పాయింట్. నిన్న అసెంబ్లీ లాబీలో పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా, సో మీకు ప్రతిపక్ష హోదా అనేది ఈ 5 ఏళ్లలో అసాధ్యం, మీకు కావాలంటే జర్మనీ వెళ్ళండి, ఇక్కడ మాత్రం రాదు అని చెప్పేశారు. ఆ విషయం వాళ్ళకు కూడా తెలుసు. అయినా కూడా కావాలని కార్నర్ చేయాలని, సో ఈ సభలో ఉండకూడదు, వెళ్ళిపోవాలని చెప్పి అని వాళ్ళు తాపత్రయపడుతున్నారు. సో లెక్క ఎటు చూసినా సరే రాజ్యాంగ ప్రకారం చూస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళకి ప్రతిపక్ష హోదా రాదు. సో అలాంటప్పుడు మరి ప్రతిపక్ష హోదా రాకపోయినా పర్వాలేదు, కానీ సభలో ఎమ్మెల్యేలుగా ఉండాలి. ఎలాగా? అందుకని చెప్పి అందరూ సభకు వస్తున్నారు. జగన్ గారు కూడా నిన్న రావడానికి ప్రధాన కారణం, సో నిన్న వస్తే సంతకం పెట్టి అసెంబ్లీ పుస్తకం సంతకం పెడితే రఘురామకృష్ణరాజు గారు చెప్పినట్టుగా అనర్హత వేటు తప్పించుకోవచ్చని ఆయన భావన. ఆయన అట్లాగే వచ్చారు, సంతకం పెట్టారు, వెళ్ళారు. 11 మంది ఎమ్మెల్యేలతో కేవలం 11 నిమిషాలు మాత్రమే ఉండి ఆయన అసెంబ్లీ నుంచి వెళ్ళిపోయాడు. 11 మందితో వచ్చి కేవలం అసెంబ్లీలో 11 నిమిషాలు మాత్రమే ఉండి, అదే లెక్క 11 మందితో వచ్చి అంటే ఆయన బ్యాడ్ లక్ కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే ఆయన అంతసేపు ఉన్నాడు, కట్ చేస్తే 11 నిమిషాలని తెలియదు అలాగా. సో అలా వెళ్ళిపోయిన తర్వాత కట్ చేస్తే ఫైనల్గా తెలియదు ఏంటంటే, నిన్న ఆయన అటెండ్ అయ్యారు కదా, అది కౌంట్లోకి రాదు. ఎలాగంటే ఎగ్జాంపుల్ చెప్తాను, అంటే చిన్న సింపుల్గా, ఇది అంటే సభకు సంబంధించింది కాదు. మనం చిన్నప్పుడు మనకి స్కూల్లో ఆగస్టు 15కి మనకి చాక్లెట్లు, మనకి జెండా వందనం చేస్తారు. ఆ రోజు మనం అందరం యూనిఫామ్ వేసుకెళ్తాము, స్కూల్కి వెళ్తాము, మనకి చాక్లెట్లు ఇస్తారు. తర్వాత మధ్యాహ్నం నుంచి ఇంటికి వచ్చేస్తాం. ఆ రోజు వర్కింగ్ డేనా? కాదు, కానీ మనం స్కూల్కి వెళ్తాం. సో నిన్న కూడా సేమ్ అలాంటిది. సో నిన్న వర్కింగ్ డే కింద అసెంబ్లీ ప్రొసీడింగ్స్ ప్రకారం నిన్న వర్కింగ్ డే కింద రాదు. సో గవర్నర్ ప్రసంగం మాత్రమే జరిగింది. గవర్నర్ ప్రసంగం తర్వాత సభ వాయిదా పడిపోయింది. సో సభ వాయిదా పడింది కాబట్టి నిన్న వర్కింగ్ డే కాదు. సభ ఆ రోజే వాయిదా వేసి మళ్ళీ ఆ రోజే సభ్యులంతా అసెంబ్లీకో మండలికో వచ్చి గవర్నర్ ప్రసంగం మీద తీర్మానం చేపడితే అది కౌంట్లోకి వస్తుంది. కానీ నాకు జరగలేదు. సో కాబట్టి ఇవాళ నుంచి కౌంట్. సో కాబట్టి ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు చెప్పిన లెక్క ప్రకారం జగన్ మీద అనర్హత వేటు పడే అవకాశాలు ఉన్నాయి. సో వీళ్ళు దాన్ని టీడీపీ వాళ్ళుగా నిజంగా సీరియస్గా తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా పడే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు మొత్తం అకార్డింగ్ టు రూల్స్ ప్రకారమే వెళ్తే ఆయన 60 రోజులు దాటిపోయింది సభకు వచ్చి. అంటే ఆయన అబ్రాడ్ వెళ్ళి ఇండియాకి వచ్చిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి కొన్ని మాటలు మాట్లాడారు. మా మీద కేసులు పెట్టి, అంటే వైఎస్ఆర్సీపీ నాయకుల మీద, కార్యకర్తల మీద తప్పుడు కేసులు పెట్టి బెదిరిస్తున్నారు, ఇబ్బందికి గురి చేస్తున్నారు. జగన్ 2.2 వస్తుంది రాబోయేటువంటి రోజుల్లో, తట్టుకోలేరు, ఇలా చాలా వ్యాఖ్యలు చేశారు ఆ ప్రెస్ మీట్లో. ఇప్పుడు ఇదంతా రాకపోవడానికి కారణం జగన్ 2.2 రెడీ అవుతుందా అందుకనేని అని కూడా కొంతమంది నుంచి కొన్ని మాటలు వినిపిస్తున్నాయి. అంటే ఆయన సరికొత్త జగన్ చూస్తారు, ఇక నుంచి ప్రజల పక్షాన పోరాడతాను అని జగన్ చూస్తారు అని ఆయన ఉద్దేశం. సో దానికి తగ్గట్టుగానే మొన్న మిర్చి యాడికి వెళ్ళారు, అంతా హంగామా చేశారు, బాగానే ఉంది. సో ఆయన అక్కడికి వెళ్ళి అలా ప్రజాపక్షాన పోరాడుతున్నాడు. అదే ప్రజల పక్షాన వచ్చి అసెంబ్లీలో పోరాడొచ్చు కదా, ప్రతిపక్ష హోదా ఇస్తేనే పోరాడాలా?
ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే మరి పోరాడే అవకాశం లేదా? ఇప్పుడు మీకంటూ ఒక మాజీ ముఖ్యమంత్రిగా మీకంటూ ఒక ప్రివిలేజ్ ఇస్తారు వాళ్ళు ఖచ్చితంగా. ఇచ్చినప్పుడు మీకంటూ కొన్ని ప్రశ్నలు మీరు లేవనెత్తచ్చు. ఇప్పుడు సొసైటీ ఈ ప్రభుత్వం చేసిన తప్పు ఇది, ఈ ప్రభుత్వం ఇలా తప్పు చేస్తుందని మీరు క్వశ్చన్ లేవనెత్తచ్చు కదా. లేవనెత్తి అన్ని ప్రజల తరపున ప్రజాక్షేత్రంలోనే కాదు అసెంబ్లీలో కూడా పోరాడవచ్చు. కానీ అవకాశం వీళ్ళు తీసుకోవట్లేదు. ఎందుకంటే జనం తక్కువ ఉన్నారు, వీళ్ళకి మాట్లాడే అవకాశం రాదు. ఒకవేళ మాట్లాడినా వీళ్ళు అంతా కలిసి ఒక్కసారిగా మూకొమ్ముడిగా మీద పడిపోతారని భయం. సో కాబట్టి గత ముఖ్యమంత్రి నేను ఇప్పుడు మళ్ళీ వచ్చి ఆ సభలో కూర్చోలేను అన్న ఒక్క కారణంతో ఆయన సభకు రావడం లేదు. ఇప్పుడు ఈ రూల్స్ ప్రకారం కనుక ఫాలో అయితే మాత్రం ఆయన మీద అనర్హత వేటు పడే అవకాశం ఉంది. అది అంతిమంగా స్పీకర్ నిర్ణయం. ఇప్పుడు ఇక్కడ చాలా కీలకమైనది స్పీకర్ నిర్ణయం అండి. ఇప్పుడు జగన్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలన్నా ఇవ్వకూడదన్న అది స్పీకర్ నిర్ణయం. ఇప్పుడు స్పీకర్ విషయాల్లో గతంలో మనం చాలా కేసులు స్పీకర్ నిర్ణయాల్లో సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకోదు. ఎందుకంటే గత 20 ఏళ్ల క్రితం ఇట్లాగే కాంగ్రెస్ పార్టీకి ఒకసారి లోక్సభలో ప్రధాన ప్రతిపక్షం హోదా దక్కలేదు. అప్పుడు వాళ్ళకి అక్కడ ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కాలంటే వాళ్ళకి 55 మంది ఎంపీలు ఉండాలి. ఆ ఇయర్లో 44 వచ్చినాయి. ఆ 44 వస్తే వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు ఒకటే క్లియర్టీ ఇచ్చింది, మాకు చట్టసభలు వేరు, బయట సొసైటీ వేరు. సో చట్టసభలు జరిగే వాటిలో అల్టిమేట్ డెసిషన్ స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని మేము కూడా శిరసా వహిస్తామని చెప్పింది సుప్రీంకోర్టు, తేల్చి చెప్పింది. సో ఇప్పుడు ఆ ప్రొసీడింగ్ ప్రకారం దాన్ని అసెంబ్లీకి అన్వయిస్తే ఇక్కడ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు చెప్పింది ఫైనల్. సో ఆయన ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే ఇవ్వచ్చు, వద్దంటే ఇప్పుడు అర్హత వేటు విషయంలో కూడా ఆయనదే ఫైనల్ నిర్ణయం. ఎందుకంటే 60 రోజుల నుంచి ఆయన సభకు రావటం లేదు. సభకు రానప్పుడు ఆయన ఎందుకు అర్హుడిగా పరిగణించాలనేది టీడీపీ వాళ్ళ వాదన. సో ఇప్పుడు ఇదే గనక ఒక వర్కౌట్ అయితే రేపు పొద్దున ఫ్యూచర్లో నా మీద అనర్హత వేటు ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళినా కూడా ఇది వర్కౌట్ అయ్యే అవకాశం ఉండదు. అయితే ఇప్పుడు ఏంటంటే వైసీపీ వాళ్ళు కూడా చూస్తుంది అలాంటి కౌంటర్స్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఏదైనా సాఫీగా జరిగితే ఆ కాన్ఫ్లిక్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రతిపక్ష హోదా అనే కాన్ఫ్లిక్ట్ వాళ్ళకు ఉంది, ఆ పాయింట్ ఉంది. ఆ పాయింట్ మీద కాన్ఫ్లిక్ట్ పోరాడుతున్నారు. ఇది అయిపోయిన తర్వాత రేపు ఒకవేళ అనర్హత వేటు పడింది అనుకోండి, ఆ కాన్ఫ్లిక్ట్ మీద మళ్ళీ ప్రజల్లోకి వెళ్తారు. అంటే ఇప్పుడు మీలాంటి వాళ్ళ కావచ్చు, కొంతమందికి కొంత నాలెడ్జ్ ఉంటుంది. ఏదైనా కానీ అన్ని సీట్లు వస్తేనే ప్రతిపక్ష నేతగా హోదా ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కూడా అదే జరిగింది ఇంతకు ముందు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి పరిస్థితి అదే, ఉండాల్సినటువంటి సీట్లు లేవు కాబట్టి ఇప్పుడు ప్రతిపక్ష హోదా ఇచ్చేటువంటి అవకాశం లేదు. సో మరొకనొక టైంలో జనసేన పార్టీకి సంబంధించుకుంటే రీసెంట్గానే కదా, సో గెలిచి ఇన్ని సీట్లు వస్తేనే సింబల్ అనేది అలాట్ చేస్తాము అనే దానికి సంబంధించి ఎన్నికల సంఘం నుంచి. సో అంతకుముందు గెలిచినంత మాత్రం వాళ్ళకేం రాలేదు. సో కేవలం ఎన్నైతే రిక్వైర్డ్ థింగ్స్ ఉన్నాయో, ఆ సీట్స్ ఉన్నాయో అన్ని సీట్స్ వస్తేనే ఎన్నికల సంఘం కూడా సింబల్ని అలాట్ చేసింది. ఇప్పుడు ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి కనుక ఫైట్ చేయాలి అని అనుకుంటే ప్రతిపక్ష హోదా కోసం, ప్రజలకు కూడా తెలిసిందే, వాళ్ళు కూడా చాలా నాలెడ్జ్ పెంచుకుంటున్నారు. సో జనాలు జగన్ మాటలు నమ్మి జగన్మోహన్ రెడ్డికి సై అని అంటారా? అంటే ప్రస్తుతం ఇంత ముందు అలాంటి పరిస్థితి ఉండకపోవచ్చు అండి. అయితే ఇక్కడ ఏంటంటే ప్రజలు ప్రత్యక్షంగా ఏ విషయాన్నైనా సరే వాళ్ళతో ప్రత్యక్షంగా పంచుకోలేరు. ప్రజలకి తమ అభిప్రాయాలు చెప్పే హక్కు ప్రస్తుతం మన సొసైటీలో కేవలం ఓటు హక్కు ద్వారా మాత్రమే ఉంది. సో ఇప్పుడు ఎవరో 10 మంది వెర్షన్ని 100 మంది వెర్షన్గా చెప్పిస్తున్న రోజులు ఇవి సోషల్ మీడియా ద్వారా. సో కాబట్టి ప్రజాక్షేత్రంలోకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళంతా జగన్ మామూలుగా టీడీపీది తప్పు, చంద్రబాబు నాయుడు తప్పు, జగనే కరెక్ట్ అని చెప్పే అలాంటి పరిస్థితులు కూడా రావచ్చు. కాకపోతే అంటే ప్రజలు ఇవన్నీ గమనిస్తూ ఉంటారు. సో అలా చెప్పినా కానీ ప్రజలు ఎందుకు వెళ్ళలేదు, లెక్క ప్రకారం వెళ్ళాలి కదా, వెళ్ళాలి. ఇప్పుడు మీరు మిమ్మల్ని ఎన్నుకున్నది గెలిచిన అందుకే కదా, మీరు వెళ్ళి ప్రత్యక్షంగా అసెంబ్లీలో పోరాడాలి కదా అని ప్రతి ఒక్కరు భావిస్తారు. కానీ ఆ భావన అనేది చాలా మంది మనసులో ఉంటుంది తప్ప ప్రత్యక్షంగా బయటికి చెప్పరు. అది ఓటు హక్కు వచ్చినప్పుడు చెప్తారన్నమాట. సో ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేదు కాబట్టి ఇప్పుడు వైసీపీ టీం ఏంటంటే మేము ప్రజల్లోకి వెళ్తున్నాం, మాకు ప్రజల మద్దతు ఉంది అని చెప్పే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు అదే అంటారు, మాకు 40% సీట్లు 40% ఓటింగ్ షేర్ వచ్చింది అంటున్నారు. టీడీపీకి వచ్చిన దానికన్నా మాకు వాళ్ళకి 2% తేడా వచ్చింది కాబట్టి మేము కూడా నైతికంగా విజయం సాధించినట్టే, అందుకే మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటున్నారు. సో ఆ 2-3% అంతకుముందు 2019 ఎన్నికలు సేమ్ ఏ జరిగింది. అప్పుడు వాళ్ళకి వచ్చింది 43 అయితే టీడీపీకి 40 వచ్చింది. మరి అలాంటప్పుడు వాళ్ళు ఏమి ఇలా క్లెయిమ్ చేయలేదు కదా. అప్పుడు వాళ్ళు ఎప్పుడు మాకు ప్రతిపక్ష హోదా కావాలి, లేకపోతే మేము అసెంబ్లీలో అడుగు పెట్టమని అనలేదు. అయితే వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఉంది. ఎందుకంటే వాళ్ళకి 18 కన్నా ఎక్కువ సీట్లు వచ్చినాయి, 23 సీట్లు వచ్చినాయి. ఒక 4 వెళ్ళిపోయినా కానీ 19 మంది మిగిలారు. సో కాబట్టి అందులో అక్కడ ఇష్యూ రాలేదు. కానీ ఇప్పుడు ఆ ఇష్యూ వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు చాలా తక్కువ పడిపోయింది కదా, 18 కానీ తక్కువ 11 మందే ఉన్నారు. అంటే ఇంతకు ముందు ఎప్పుడైనా టీడీపీ
వాళ్ళ కోసం ఎప్పుడైనా అంటే టీడీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం పోరాడారా? ప్రజల్ని పక్కన పెట్టి ప్రజా సమస్యలు పక్కన పెట్టేసి? లేదండి. ఎప్పుడు గతంలో అలా జరగలేదు. మామూలుగా ఇంతకుముందు అసెంబ్లీలో కూడా ఎప్పుడు ఇలా సొంతంగా వాళ్ళ వ్యక్తిగత అవసరాల కోసం, వాళ్ళ వ్యక్తిగత ప్రివిలేజ్ కోసం ఎప్పుడు పోరాడుతున్నారు. ఇదే ఫస్ట్ టైం. అందుకే ప్రజలందరూ గమనిస్తూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళు వచ్చారు, ఎందుకు వెళ్ళిపోతున్నారు, ఎందుకు వెళ్ళారు. ఇప్పుడు ఇంతకుముందు అంటే మనకు తెలిసేది కాదు. ఇప్పుడు అంతా ప్రజలు ప్రత్యక్షంగా చూస్తున్నారు కదా. ఇవాళ స్పీకర్ గారు కూడా జగన్ తీరుపై వాళ్ళ ఎమ్మెల్యేల తీరుపై చాలా అసహనం వ్యక్తం చేశారు. ఇప్పుడు గవర్నర్ గారు ఏం మాట్లాడుతారో కూడా వినకుండా కేవలం ఆయన ప్రసంగం స్టార్ట్ చేయగానే కావాలని ఏదో వచ్చి అంతా అంటే గవర్నర్ గారికి గౌరవం ఇవ్వాలి కదా. మనం చించేసి వెళ్ళిపోయారు, కావాలని వచ్చారు, కావాలని వెళ్ళిపోయారు జరిగినట్టు తప్ప అని చెప్పి అయ్యన పాత్ర చాలా వ్యవహారం చాలా సీరియస్గా దాన్ని తీసుకున్నారు. సో కాబట్టి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రఘురామకృష్ణరాజు చెప్పిన లెక్క ప్రకారం అయితే మరి అనర్హత వేటు పడే అవకాశం అయితే చాలా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మరి అది వేస్తారా, లేదా ఇంకోసారి అవకాశం ఇస్తారా, ఇంకోసారి మళ్ళీ మన్నించి ఇంకోసారి మరి సభకు వస్తారంటే ఏమన్నా కొంచెం ఇంకోసారి అవకాశం ఇస్తారో చూడాలండి. సో మరి జగన్మోహన్ రెడ్డి అయితే నేను ప్రజల పక్షాన ఉంటాను, ప్రజా సమస్యల్ని వాళ్ళ కోసం నేను పోరాడతాను అన్నారు. మరి అసెంబ్లీకి రాకుండా ఏ విధంగా పోరాడతారు, ఎటువంటి ప్లాన్తో ఉన్నారో చూద్దామండి. మరి అనర్హత వేటు వేయించుకుంటారా జగన్మోహన్ రెడ్డి? టీడీపీ వాళ్ళకి అవకాశం ఇస్తారా స్పీకర్కి, లేదా అనేది చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ రవి గారు. థ్యాంక్ యూ.